ఎక్స్క్లూజివ్. కొరటాల చిరంజీవి మధ్య అంతా ఓకేనా? నిజంగా వాళ్ళిద్దరి మధ్య చెడిందా? ఆచార్య ఫలితం చిరు కొరటాల మధ్య చిచ్చు పెట్టిందా? కొందరు దర్శకులకు విజన్ లేదని చిరు చేసిన వ్యాఖ్యలు ఎవరినుద్దేశించి? పక్కోడి పనిలో వేలు పెట్టకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అని కొరటాల అన్నదెవర్ని? వీటన్నిటికీ ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు. ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒక్క ఫ్లాప్ తో దర్శకుడు హీరో మధ్య ఉన్న రిలేషన్ చెడిపోతుందనుకోవడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతోనే హిట్లు కొడుతుంటారు హీరోలు. నాని సరిపోదా శనివారం అలా వచ్చిందే. అయితే ఆచార్య ఫ్లాప్ చిరంజీవి కొరటాల మధ్య దూరం పెంచిందనే వార్తలొచ్చాయి. వాటిపై స్వయంగా కొరటాలే స్పందించారిప్పుడు. కొరటాల శివ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మొన్న ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అవడంతో చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. పైగా తెలుగు మీడియాతోనూ మాట్లాడలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవితో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు ఈ దర్శకుడు. ఆచార్య తర్వాత కొన్ని ఈవెంట్స్ లో దర్శకులపై సీరియస్ కామెంట్స్ చేశారు చిరు. వర్క్షాప్ చేయరని, ఖర్చు పెంచేస్తున్నారని, కథపై క్లారిటీ ఉండదన్నారు. పైగా ఆచార్య పూర్తిగా కొరటాల చాయిస్ అని, ఆయనేం చెప్తే అదే మేం చేశామన్నారు చిరు. ఇదిలా ఉంటే పక్కోడి పనుల్లో వేలు పెట్టకుండా ఎవరి పని వాళ్లు చేస్తే బెటర్ అన్నారు కొరటాల ఈ మధ్యే. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కొరటాల చిరంజీవి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని టాక్ ఉన్న నేపథ్యంలో కొరటాల కామెంట్స్ నిప్పురాజేశాయి. అయితే తమ మధ్య అంతా బానే ఉందని, ఆచార్య విడుదలైన రెండో రోజే చిరు దగ్గర్నుంచి నువ్వు స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతావు శివ అని మెసేజ్ వచ్చిందన్నారు కొరటాల. మొత్తానికి ఈ వివాదానికి కొరటాల క్లారిటీతో ఫుల్ స్టాప్ పడినట్లే. ఫ్యూచర్లో ఈ కాంబో రిపీట్ అయితే ఫ్యాన్స్ మరింత హ్యాపీ. లేక లేక గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటిని ఎంజాయ్ చేయడం కూడా ఈ మధ్య మొదలుపెట్టారు ఫ్యాన్స్. అంతలోనే వాళ్లకు అద్దరిపోయే ట్విస్ట్ ఎదురవుతున్నాయి. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇలా బయటకొచ్చిందో లేదో అప్పుడే అభిమానుల్లో కంగారు మొదలైంది. మరి ఆ టెన్షన్ కు కారణమేంటి? గేమ్ చేంజర్ గురించి ఎప్పుడు చెప్పినా ముందు ఈ పాటనే వాడుకోవాలి. దాన్ని మించిన ఆప్షన్ లేదు. ఎందుకంటే సినిమాపై ఇంతకంటే అప్డేట్స్ కానీ కంటెంట్ గానీ ఇవ్వలేదు శంకర్. అయితే ఇప్పుడిప్పుడే సినిమాపై న్యూస్ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ముఖ్యంగా తమనైతే అన్నీ తానై చూసుకుంటున్నారు. సెప్టెంబర్ 25న సినిమాకు సంబంధించిన ప్రమోషన్ మొదలవుతుందని, డిసెంబర్ 20న సినిమా విడుదలయ్యే వరకు ఈ మోత ఆగదంటున్నారు తమన్. కానీ నిజంగా సినిమా డిసెంబర్ 20కు వస్తే మాత్రం కొన్ని రిస్కులైతే గేమ్ చేంజర్ ఫేస్ చేయక తప్పదు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన రిస్క్ ముఫాసా ది లయన్ కింగ్. లయన్ కింగ్ కూడా డిసెంబర్ 20నే రానుంది. ఓవర్సీస్ లో ముఫాసాకు మేజర్ థియేటర్స్ వెళ్లిపోతాయి. దాంతో చరణ్ సినిమాకు అక్కడ స్క్రీన్స్ తక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. మరోవైపు హిందీలో క్రిస్మస్ కు బేబీ జాన్ తో పాటు అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రానున్నాయి. దాంతో అక్కడా థియేటర్స్ ఇష్యూ తప్పదు. మరి అందర్నీ తన కంటెంట్ తో గేమ్ చేంజర్ జరగండి అంటారేమో చూడాలి. గత 2 ఏళ్లుగా సమ్మర్ సీజన్ ని కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు మన హీరోలు. వచ్చే ఛాన్స్ ఉన్నారా లేదో కొందరు హీరోలు. మరి వచ్చే ఏడాది వేసవి ఎలా ఉండబోతోంది? ఈసారి కూడా కరివేపాకేనా, లేదంటే కాస్త ఫోకస్ చేస్తున్నారా? అసలు 2025 సమ్మర్లో రాబోతున్న హీరోలు ఎవరు? జరగబోతున్న బిజినెస్ ఎంత? దీనిపై స్పెషల్ స్టోరీ. సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాకు మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ సమ్మర్. కానీ 2 ఏళ్లుగా ఎందుకో మరి దాన్ని పట్టించుకోవట్లేదు మన హీరోలు. కానీ 2025 సమ్మర్కు మళ్లీ పునర్వైభవం వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే 6 నెలల ముందుగానే సమ్మర్పై ఖర్చీఫులు వేస్తున్నారు స్టార్ హీరోలు. అందులో పవన్, ప్రభాస్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తోన్న రాజాసాబ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. సమ్మర్పై అందరికంటే ముందు కన్నేసింది ప్రభాసే. ఏప్రిల్ 10, 2025న రాజాసాబ్ రాబోతోంది. ఈ చిత్రం వచ్చిన వారం రోజుల్లోనే తేజ సజ్జా మిరాయ్ విడుదల కానుంది. ఏప్రిల్ 18న ఈ చిత్రం రానుంది. హనుమాన్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 2025 సమ్మర్ మార్చి నుంచే మొదలు కానుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తోన్న VD12 మార్చి 28న రానుంది. అయితే హరిహర వీరమల్లు అదే రోజు డేట్ కన్ఫర్మ్ చేసుకోవడంతో VD12 మరో డేట్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక మే 1న నాని హిట్ 3 విడుదల కానుంది. మొత్తానికి 2025 సమ్మర్లో 500 కోట్ల బిజినెస్ జరగడం ఖాయం. ఒకే దెబ్బకు 2 పిట్టాలంటారు కదా, ఇప్పుడు ఇదే చేస్తున్నారు మన హీరోలు. ఒక్కసారి ప్రమోట్ చేస్తే చాలు 2 సినిమాలకు హెల్ప్ అవ్వాలనేదే మన హీరోల ప్లాన్ ఇప్పుడు. అందుకే కొత్త రకమైన ఇంటర్వ్యూస్ కు తెర తీస్తున్నారు. తాజాగా దేవరకు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఈ బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ ఏంటి?
ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడం అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయం. ఎంత కొత్తగా ప్రమోట్ చేసుకుంటే రీచ్ అంత బాగుంటుంది. దానికోసమే మన హీరోలు కనిపెట్టిన కొత్త ప్రమోషనల్ పాలసీ క్రాస్ ఇంటర్వ్యూస్. కొత్తగా ఉంది కదా? చాలా సింపుల్. రిలీజ్కు దగ్గరగా ఉన్న 2 సినిమాల హీరోలు కలిసి ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకోవడమే ఈ క్రాస్ ప్రమోషన్స్. ఇక్కడ చూస్తున్నారుగా, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఓవైపు దేవర ప్రమోషన్ అవుతుంది. అలాగే అక్టోబర్ 11న జిగ్రా సినిమాతో రాబోతున్నారు ఆలియా. ఈ 2 సినిమాలకు కలిపి ఒకే ఇంటర్వ్యూ అన్నమాట. అలాగే వారం గ్యాప్లో వస్తున్న స్వాగ్, జనకైతే గనక సినిమాలకు ఇలాంటి ప్రమోషనే ప్లాన్ చేశారు. అక్టోబర్ 4న స్వాగ్ వస్తుంటే 12న జనకైతే గనక వస్తుంది. అందుకే సుహాస్, శ్రీవిష్ణు క్రాస్ ఇంటర్వ్యూ చేశారు. గతేడాది దసరా, రావణాసుర వారం గ్యాప్లో వచ్చినప్పుడు రవితేజ, నాని కస్టడీ ఏజెంట్ కోసం చైతు, అఖిల్ కూడా ఇలాంటి ఇంటర్వ్యూలే చేశారు. ఈ మధ్య ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ అవుతోంది కూడా. అందుకే అనేది మరి ఒక దెబ్బకు 2 పిట్టలు అని. ట్రెండింగ్ అంటే మాకిష్టం. నేను ట్రెండింగ్, మంచి ఫ్రెండ్స్. సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్ అవ్వడం, వైరల్ అవ్వడం ఎలాగో నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఓ హీరోయిన్కు ఈ మాటలు బాగా సరిపోతాయి. ఎన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం ఆ భామ దూకుడు మామూలుగా ఉండదు. ఇంతకీ ఎవరా హీరోయిన్? కొంతమంది హీరోయిన్లను ఒక ఇండస్ట్రీకే పరిమితం చేయలేం. సాయి పల్లవి కూడా అంతే. చేసింది తక్కువ సినిమాలో అయినా సౌత్లో ఈమె ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈమెను లేడీ పవర్ స్టార్ అని పిలుస్తున్నారు. ఈమె కనిపించినా, పేరు వినిపించినా ఫ్యాన్స్ కోలా మామూలుగా ఉండదు. అందుకే కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఎప్పుడూ ట్రెండింగే. తెలుగులో నాగచైతన్యతో తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవి తమిళంలో శివకార్తికేయన్ అమరన్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే హిందీలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న డెబ్యూ సినిమాతో పాటు రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు భామ. సాయి పల్లవి సినిమాలేవి ఇప్పట్లో రిలీజ్కు లేవు. అయినా కూడా ఈమె ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం అమరన్ ఫస్ట్ సింగిల్ రాబోతుండడమే. అందులో హీరో శివకార్తికేయన్ అయితే ట్రెండ్ అవుతున్నది మాత్రం సాయి పల్లవి. అందుకే మరి ఈమెను లేడీ పవర్ స్టార్ అనేది. కాస్త గ్యాప్ తీసుకున్నా ఇకపై వరుస సినిమాలతో రానున్నారు ఈ భామ. హీరోయిన్లకు సింగిల్ సినిమా చాలు జాతకం మారిపోవడానికి. ఇప్పుడు బ్యూటీ విషయంలో ఇదే జరుగుతోంది. 3 ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ భామకు వరుస ఆఫర్స్ స్వాగతం పలుకుతున్నాయి. ఆల్రెడీ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఆ హీరోయిన్ కు తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్? టాలీవుడ్ లో మెల్లగా మళ్లీ ఫామ్లోకి వస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్. ప్రస్తుతం తెలుగులో ఈమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో ఓజీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఓజీ సెట్స్ పై ఉన్నప్పుడే నాని సరిపోదా శనివారంలో ఆఫర్ అందుకున్నారు. ఇది హిట్ అవడంతో ప్రియాంక రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఓజీ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించట్లేదు. ఈ గ్యాప్ లోనే సరిపోదా శనివారం పూర్తి చేశారు ప్రియాంక. తెలుగుతో పాటు తమిళంలోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. అక్కడ జయం రవితో నటిస్తున్న బ్రదర్ దివాళీకి విడుదల కానుంది. అలాగే ధనుష్ సినిమాలో ఈమె చేసిన గోల్డెన్ స్పారో సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ప్రియాంక మోహన్ కు తెలుగు నుంచి అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా అనుదీప్ కేవి, విశ్వక్సేన్ సినిమాలో ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. దీంతో పాటు మరో సినిమాలోనూ ప్రియాంక ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చిన ఖతర్నాక్ ప్రాజెక్ట్స్ తో ఫామ్ లోకి వచ్చారు ఈ బ్యూటీ. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర signing off.